పార్వతీపురం పార్సల్ సర్వీసుల్లో క్రాకర్స్ పేలుడు ఘటనపై మండిపడిన ఎమ్మెల్యే బోనెల. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశాలు. ప్రాంతాల నుంచి ప్రజలకు అవసరమైన వస్తువులను అతి వేగంగా రవాణా చేసేందుకు పార్సల్ సర్వీసులు పనిచేస్తున్నాయని, అటువంటి పార్సల్ సర్వీసులు నిషేధిత వస్తువులను రవాణా చేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా చేయడం సమంజసం కాదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో గల పార్సల్ సర్వీస్ కార్యాలయంలో హఠాత్తుగా ఓ పార్సల్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కళాశాల సిబ్బంది తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన పార్వతీపురం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అక్కడి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన పేలుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన విషయంపై ఆరా తీసి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాంతకమైన పేలుడు పదార్థాలను ఎలా బుక్ చేస్తారని స్థానిక పార్సల్ సర్వీస్ సిబ్బందిని ప్రశ్నించారు. దీనికి వారు సమాధానం సక్రమంగా చెప్పకపోవడంతో వారిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. గాయపడిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు ఘటన చాలా దురదృష్టం. అందరూ పండగ వాతావరణం ఉండగానే ఎక్కడ జరిగిన విధంగా మన పార్వతీపురం ఈరోజు బస్ స్టాండ్లో పార్సిల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమనాలో అర్థం అవ్వట్లేదు. బస్సులో పంపించున్నారు దాన్ని. ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యారు. దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పంపించారో 5 పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను, దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది. మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీకగా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను. మీ వాణిగా, మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. క్రాకర్స్ కాల్చే విషయంలో కానీ, అలాగే ఈ బాంబులు యువకులు మరి ఎక్కువ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ తారాజువులు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి అనే వాటిపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే మాత్రం ఈ పండగని సాంప్రదాయకంగా దీపావళి అంటే దీపాల వరుసని అంటే ఒక పద్ధతిగా చేసుకునే విధంగా తిరిగి మళ్ళీ పునఃప్రారంభించండి. ప్రమాదకరంగా ఉండే క్రాకర్స్తో చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా పార్వతీపురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సేఫ్ దీపావళి, హ్యాపీ దీపావళి అందరికీ.